అట్ల తద్ది నోము, అట్ల తద్ది నోము, ఉండాళ్ళ తద్ది నోము, కళ్యాణ గౌరీ నోము, గాజుల గౌరీ నోము, ఇటువంటివన్నీ కూడా తెలుగువారి సంప్రదాయంలో చాలా విశేషంగా కనపడుతూ ఉంటాయి. దేశం అంతా చేసుకునేటువంటి నోములు మాత్రం కావు ఇవి. మన వినాయక చవితి, దీపావళి పండగల్లాగా దేశం అంతా కూడా చేసుకోరు. ప్రాంతీయ భేదాలను బట్టి ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలు, అందులో ముఖ్యంగా పెళ్లి కావలసినటువంటి ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఆ చిన్న చిన్న పిల్లలు మంచి భర్త రావాలి అని చెప్పి చేసుకునేటువంటి మంచి నోము చాలా తమాషాగా ఉంటుంది. అట్ల తద్ది నోము అనేటువంటిది. అంటే పెళ్ళైన వాళ్ళు చేసుకోకూడదంటే పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకుంటారు. ఆ విధానం ఏంటో క్రమంగా తెలుసుకుందాం. ముందుగా ఎందుకనే అంటే ఇది మా చిన్నప్పుడు కూడా మా అమ్మ చేయించేది. అందుకని నాకు అట్లా తద్దే అనగానే నాకు చిన్నప్పటి విశేషాలన్నీ గుర్తుకొచ్చినాయి. తదియ అంటే తృతీయ అని చెప్పినని అర్థం. సాధారణంగా ఈ ఆడవాళ్ళకి చెప్పేటువంటి నోములన్నీ కూడా తదియకి సంబంధించినటువంటి నోములే ఉంటాయి. ఎందుకని అంటే అది గౌరీ స్వరూపం కింద అని చెప్పి మనం భావిస్తుంటాం. గౌరికి అమ్మవారికి సంబంధించినటువంటి తిథి కాబట్టి అని చెప్పి ఆ ముందు రోజే ఏం చేస్తారంటే గోరింటాకు తెచ్చి చక్కగా చిట్టి చిట్టి చేతుల్లో పండేటట్లుగా అందరూ ఆడపిల్లలంతా కూడా కలిసి ఆ చిన్న చిన్న పిల్లలంతా చేతులకు పెట్టుకునేటువంటి వాళ్ళు. నాది బాగా పండిందా, నీది బాగా పండిందా అని చెప్పని దానికి మళ్ళీ వంతులు పందాలు కూడా వేసుకునేటువంటి వాళ్ళు. మళ్ళీ ఆ గోరింటాకు రంగు ఎక్కడ పోతుందో అని చెప్పి దానికి చక్కగా కొబ్బరి నూనె కూడా పూసుకునేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా మా చిన్నప్పటి సంగతులు నాకు బాగా గుర్తుకొస్తున్నాయి. అప్పుడు ఆ గోరింటాకు సంగతి పూర్తి అయిపోయిన తర్వాత ఆ తదియ రోజు ఏం చేస్తారు అంటే తెల్లవారుజామునే నిద్ర లేపి ఆ ముందు రోజు చద్దన్నం ఉంటే తోడు పెట్టినటువంటి అన్నం తెల్లవారుజామునే 4ంటికే లేపి స్నానం చేయించి ఆ అన్నము దేంతో తెలుసా తినేది, దేంతో తినాలి అంటే ఆ చద్దన్నము పెరుగుతో, మంచి మీగడ పెరుగుతో కలిపినటువంటి అన్నం గోంగూర పచ్చడి వేసి పెట్టేవాళ్ళు. ఈ గోంగూర పచ్చడి ఆ పెరుగుతో కలిపినటువంటి అన్నం ఇది తినాలి. తిని ఆడపిల్లలంతా కూడా ఆ వయసులో ఉండేటువంటి ఆడపిల్లలంతా కూడా మంచి పరికిణి జాకెట్లు వేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పటిలాగా హడావిడిగా పరిగెత్తటం, తెల్లవారుజామునే పెద్ద పెద్ద సంచులు వీపున మోసుకుంటూ యూనిఫారాలు వేసుకుని బూట్లు వేసుకుని బస్సులెక్కి పరిగెత్తేటువంటి రోజులు కావు ఆ రోజుల్లో. ఇది చక్కగా మంచి చిన్నతనంలో ఉండేటువంటి ఆడపిల్లలంతా కలిసి సందడిగా ఆడుకునేటువంటి నోము. అందరూ కూడా అన్నం తిన్న తర్వాత ఆ పట్టు పరికిణీలు జాకెట్లు వేసుకుని ఆడపిల్లలంతా కలిసి ఆ వీధుల్లో పడి, లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న లోగిళ్ళు ఖాళీ ప్రదేశాలు ఇట్లా కనుక ఉన్నట్లయితే అట్లాంటి చోట్లకి వెళ్ళి అందరం కలిసి ఆడుకునేటువంటి వాళ్ళం. ఇది అసలు పద్ధతి. నాకు బాగా గుర్తు ఉన్నది ఈ సంగతి. ఎందుకంటే అట్ల తద్దేనంగానే నాకు నా చిన్నప్పటి విషయాలు బాగా గుర్తున్నాయి. సాయంత్రం దాకా హాయిగా ఆడుకునేటువంటి వాళ్ళం. అదిగాక ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే అందరిళ్లలో ఉయ్యాల కట్టుకునేవాళ్ళు, ప్రత్యేకంగా కట్టుకునేవాళ్ళు. ఒట్టెప్పుడు ఉయ్యాల ఉన్నా లేకపోయినా కూడా ఆ ఉయ్యాలంటూ ఊగాలి. అన్నం తినేసి ఆ మంచి పరికిణి జాకెట్ వేసుకొని చక్కగా జళ్ళ వేసుకొని పూలు పెట్టుకొని ఆ ఉయ్యాలనేటువంటిది అందరం కలిసి ఊగేవాళ్ళం. అందరూ కలిసి ఊగాలి. అది కూడా మెల్లగా చిన్న చిన్న ఊపులు. ఒక ఇంట్లో ఉయ్యాల ఊగటం అయిపోతే మళ్ళీ ఎదురింట్లోనో పక్కింట్లోనో ఉంటే మళ్ళీ అందరం పొలవమంటూ పోయి ఆ ఇంట్లో పోయి ఊగేటువంటి వాళ్ళం అనమాట. ఇంత కాకుండా చెమ్మచెక్క ఆటలు, తొక్కుడు బిళ్ళాటలు, ఇట్లాగా అందరూ కూడా కలిసిమెలిసి ఆడపిల్లలంతా కూడా అలాగా ఆడుకునేటువంటి వాళ్ళు. అంత హాయిగా జరిగిపోయేవి. ఇంతకీ దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఆ రోజంతా కూడా అట్లా ఆడుకునే అలసిపోయిన తర్వాత ఆ చంద్రోదయం అయ్యేటువంటి సమయానికి, అంటే రాత్రిపూట సంధ్యవేళ అవ్వగానే ఆ చంద్రుడిని చూసుకుంటూ ఆ తర్వాత భోజనం చెయ్యాలి. అంటే గౌరీదేవికి కొద్దిగా పూజ ఇటువంటివన్నీ కూడా చేసుకుని ఆ భోజనం చెయ్యాలి. అంటే ఆ రోజంతా కూడా తెల్లవారుజామునే అన్నం తిని సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఆడుకుంటూ పాడుకుంటూ హాయిగా సందడిగా గడిచిపోయేవి ఆ రోజులు. ఇది
గుర్తు. ఎందుకని అంటే ఏమిటి దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం? కొన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయండి. ఈ కాలంలో ఆ గోంగూర పచ్చడి వేసుకుని ప్రొద్దున్నే అన్నం తింటాం, కానీ దీనిలో ఆరోగ్యానికి మంచిది. గోరింటాకు పెట్టుకోవటం చాలా మంచిది. ఇప్పుడేదో చాలా నాజుగ్గా మెహిందీ అని చెప్పి ఏదో పెడుతూ ఉన్నారు, కానీ వేళ్ళకి నిండా పెట్టుకుంటే ఈ చేతులు తడిసి, అంటే పల్లెటూళ్ళలో ఉండేటువంటి పిల్లలైతే అస్తమానం పనులకి వాటికి వీటికి ఇంట్లో పనులు కూడా వాళ్ళే చేసుకునేటువంటి వాళ్ళు. అందుకని చెప్పి ఆ గోళ్ళు అవి పుచ్చి పాడైపోకుండా గోరు చుట్టది రాకుండా ఉండటానికని గోరింటాకు చాలా సైంటిఫిక్ ప్రొసీజర్ అది. ఇప్పటికీ కూడా గోరింటాకులో వాల్యూస్ అనేటువంటివి ఉన్నాయి. అందుకని ఒక పద్ధతి అంటూ వచ్చిందంటే, ఒక ఆచారం అంటూ వచ్చిందంటే దాని వెనకాల ఒక విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఉంటుంది. మన వాళ్ళు ఆ విధంగా పెట్టారనమాట. ఇంతకీ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, మంచి భర్త రావాలి, గుణవంతుడైనటువంటి భర్త రావాలి, ఆరోగ్యంగా ఉండేటువంటి భర్త రావాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనికి గౌరీ పూజ చేసిన తర్వాత ఇక వ్రత కథ కూడా ఉన్నది. మామూలుగా గౌరీ పూజ అంటే ఇంకా ఆ తల్లిని అర్చించటం, దీపం పెట్టుకోవటం, ఏదో తోరం అది కట్టుకోవటం, ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టుకోవటం, ఏదో ఒక పూజ చేయటం, ఆ తర్వాత ఆ వ్రత కథ చెప్పుకోవటం. ఈ వ్రత కథలో ఏముంటుంది అంటే, ఒక ఊరికి ఆ రాజుగారి కుమార్తె కూడా ఉంటుంది. ఆ రాజుగారి కుమార్తె తన చెలికత్తెలతో కలిసి అట్ల తద్ది నోము నోచుకోవటానికి ఆమె కూడా తయారైతే మరి రాజుగారి కూతురు కదా సుకుమారంగా ఉంటుంది. ఆ అమ్మాయి సాయంత్రం దాకా ఉండలేక అలసిపోయి పడిపోవటం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ అమ్మాయి అన్నలు చూసి, అయ్యే చంద్రోదయం కాకముందే ఈ అమ్మాయి ఆకలికి ఆగలేక పడిపోతా ఉంది, కళ్ళు తిరిగారని చెప్పని వాళ్ళు ఏం చేస్తారంటే, దూరంగా ఈ గడ్డి మంట లాంటిది ఏదో పెట్టి దాన్ని అద్దంలో చూపించి, ఇదిగోనమ్మా చూడు చంద్రోదయం అయింది, పర్వాలేదు, నువ్వు వచ్చి భోజనం చేసేయాలని చెప్పి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టేస్తారు. అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయికి నిజంగా ఈ సంగతి తెలియదు. ఇది వాళ్ళ అన్నలు చేసినటువంటి పని. కానీ ఆ నోము పూర్తి కాకుండానే అమ్మాయి చేసింది కాబట్టి ఇదంతా వ్రత కథలో ఉండేటువంటి విశేషం. భర్త మంచి భర్త రావట్లేదు, ఎన్ని సంబంధాలు వెతికినా కూడా ఏదో వృద్ధుడైనటువంటి వాడు, రోగిష్ఠైనటువంటి వాడు ఇట్లా వస్తున్నాయి. చివరికి అమ్మాయి విసిగిపోయి, నాకు ఇట్లాంటి సంబంధాలు వద్దు అని చెప్పి బయటకు వెళ్ళిపోయి తపస్సు చేయటం ప్రారంభించిందట. ఆ తపస్సులో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కనిపించి, ఎందుకు తల్లి నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఇంత చిన్న వయసులో అంటే, నాకు ఇలా జరిగింది అంటే, నీకు ఇప్పుడు వరాన్ని ఇస్తున్నాము, నీవు ఆ రోజు అట్లా తద్ది రోజు పూర్తి కాకుండానే ఉపవాసం లేకుండానే భోజనం చేసేసావు కాబట్టి నీకు ఆ వ్రత ఫలం అనేటువంటిది దక్కలేదు. ఇంటికి వెళ్ళి ఇప్పుడు వ్రత విధానం ప్రకారము కూడా నీవు ఆచరించి మంచి భర్తను పొందుతావు అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మధ్యలో అట్లు ఎక్కడ వచ్చినాయి అంటే, ఆ రోజు ప్రధానంగా అట్ల వాయనం ఇవ్వాలండి. అట్టు అంటే తెల్లగా కాల్చుకునేటువంటిది అట్టు. మినపప్పు బియ్యము కలిపి రుబ్బుకొని తెల్లగా కాల్చుకోవాలి. మనం హోటల్లో ఇప్పుడు చూసేది దోశ, ఎర్రగా కాలుస్తారు వాళ్ళు, దాన్ని అట్టు అని చెప్పి నేను అంటారు. ఇవి ఒక 10 అట్లు. వీటిని అట్లతో పాటు చట్నీ గిట్నీ ఇటువంటిది ఏమీ కూడా ఉండదు. ఆ బియ్యం పిండిలో పాలు కలిపి పంచదార కలిపి పాలరసం అని చెప్పి చేసేవాళ్ళు. తీపి పదార్థం దాంతోపాటు నంచుకోవాలి, లేదు అంటే బెల్లం ముక్కైనా సరే నంచుకొని తినాలి. వీటన్నిటి వెనకాల కూడా కొంత ఆరోగ్య రహస్యాలు ఉండి ఉంటాయి. ఆ విధంగా ఒక 10 అట్లని గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించి ఒక ముత్తైదును పిలిచి వాయనం కూడా ఇవ్వాలి. ఇది పెళ్ళైన వాళ్ళు చేసుకునేటువంటి పద్ధతి. పెళ్లి కానటువంటి పిల్లలేమో మంచి భర్త కోసం అని చెప్పి ఈ విధంగా చేసుకుంటారు. ఇది అసలు అట్లా తద్దే అంటే తదియా, దానికి అట్టుకి ఉండేటువంటి సంబంధం ఇదేనమాట. వాయనం కింద ఇచ్చుకునేటువంటిది ఈ అట్టు. ఇవి ప్రాంతీయ భేదాలని బట్టి మన తెలుగు ప్రాంతంలో విశేషంగా మా చిన్నప్పుడు చేసుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ పద్ధతులు పోయినాయి, చాలా బిజీ లైఫ్ అయిపోయింది, రష్ లైఫ్ అయిపోయింది, తెల్లవారుజామునే పరిగెత్తిపోతూ ఉన్నారు పిల్లలు. మరి ఇప్పుడు ఈ సంప్రదాయాలు, ఈ పద్ధతులు ఇటువంటివన్నీ కూడా చాలా ఆచరించడం అనేటువంటిది తగ్గిపోయింది. కాకపోతే తెలుసుకుని ఉండాలి. ఒక 50 ఏళ్ల కిందట జరుగుతూ ఉండేటువంటి విషయాలు, మన తెలుగు లోగిళ్లలో ఉండేటువంటి విషయాలు ఎలా ఉండేవి అని చెప్పి కనీసం గ్రహించనైనా గ్రహించుకోవాలి. ఇది పెళ్ళైన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేయాలి, పెళ్లిగానే ఆడపిల్లలంటే
భర్త వచ్చే వరకు, మంచి భర్త వచ్చే వరకు చేసుకుంటూ ఉంటారు. గోరింటాకు పెట్టుకోవటం, తెల్లవారుజామున లేచి పెరుగన్నం తింటాం, అది గోంగూర పచ్చడితో తింటాం, మంచి పరికిణి జాకెట్ వేసుకుని ఉయ్యాలలో ఒకటం, ఆటలు ఆడుకోవడం సాయంత్రం దాకా. ఆ సాయంత్రం అయ్యేసరికి అమ్మవారికి ఏదో పూజ చేసుకోవటం, అట్లు భోజనం చేయటం. మరి ఆ తర్వాత పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు అయితే 10 సంవత్సరాలు చేయాలి ఇది. అందుకని ఈ విధమైనటువంటి నియమాలు పెట్టారు. ఏదైనా సరే ఒక ఆచారం, ఒక పద్ధతి వచ్చిందంటే దాని వెనకాల ఒక మంచి రీజన్ అంటూ ఉంటుంది. దాన్ని అందరూ ఆనందంగా అంగీకరించేవాళ్ళు. ప్రశ్నించేటువంటి తత్వం ఆ రోజుల్లో లేదు. ఎందుకు, ఏమిటి అని చెప్పి దాని వెనకాల ఒక శాస్త్ర రహస్యాన్ని ఇమిడించి ఏ కాలానికి, ఏ ఋతువుకి సంబంధించినటువంటివి, అందులో పిల్ల పెద్ద ఆడవాళ్ళకి ముఖ్యంగా వచ్చేటువంటి అనారోగ్య బాధలకి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా రహస్యంగా అందులో ఉంచి ఒక ఆచారం ప్రకారం, పద్ధతి ప్రకారం ఈ నోములు అనేటువంటివి తీసుకుని వచ్చారనమాట. అందుకని ఈ కాలం తరానికి తెలియవలసినటువంటి సంగతులు కూడా ఇవే. ఎంత ఆధునికంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా మన సంప్రదాయాలు, పద్ధతులు, ప్రాచీనమైనటువంటి పద్ధతులు కొంత కాకపోతే కొంతైనా తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. గతకాలపు జ్ఞాపకాలు నెమరు వేసుకోవటానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.